పిచ్చి వాళ్ళకై ఉండాలి. ట్రీట్మెంట్ నాకై ఉండాలి. బేసిక్‌గా ఇది ఒక పిచ్చోడైపోయిన వ్యక్తి కథ. బట్ సినిమాగా కాకుండా పిచ్చోడి కథని పిచ్చి పిచ్చిగా తీసినట్టుంటది. చూసే వాళ్ళని కూడా పిచ్చోళ్ళని చేద్దామని. యూత్‌కి సరిపోయే సటైరికల్ వేలో తీసుండాల్సింది. బట్ శ్మశానంలో పండబెట్టేలా తీశారనమాట. ఇదెలా ఉంటదంటే అప్పటికే నేను 'ఐన్‌స్టీన్' కంటే తోపు అని అనుకునే ఒక సెవెంత్ క్లాస్ నిబ్బ 'అర్జున్ రెడ్డి' సినిమా చూసి ఇన్‌స్టాలో ఆ మూవీ రీల్స్ చేస్తున్నట్టుగా ఉంటది. మధ్య మధ్యలో మోకాల్లో ఉన్న బుర్ర అరికాల్లోకి వెళ్ళడంతో 'ఇందు' అంటూ యామిని రేంజ్‌లో అరుస్తుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ మరి వరల్డ్ ఫేమస్ లవర్ బ్లూరే పంపించాడో ఏమో! ఏదో ఏమనుకోని తీశారో తెలీదు గానీ, బట్ ఇదొక మెంటల్ ఫ్లవర్ సినిమా. ట్రూ స్టోరీ అంట. బట్ అది ట్రూ స్టోరీ‌లా ఎక్కడా కనిపించలేదు. తలా తోక లేని తొక్కలో స్టోరీలా అనిపించింది. చెప్తాను. అన్నీ చెప్తాను. శ్రద్ధగా వినండి. ఫస్ట్ థింగ్ టైమ్ పీరియడ్ రాంగ్‌గా తీసుకున్నారు. మేబీ మేకర్స్‌కి మన 'కిడ్డో జీనియస్‌ని' ఐకానిక్ రోల్స్ 'ఉపేంద్రకి' స్పూఫ్ చెయ్యాలా, 'అర్జున్ రెడ్డికి' స్పూఫ్ చెయ్యాలా అర్థం కాలేదనుకుంటా. సరే ఓల్డ్ డేస్ లొకేషన్స్ అండ్ సెట్స్‌కి అంత బడ్జెట్ లేదని 'అర్జున్ రెడ్డికి' వచ్చుంటారు. వచ్చి క్యారెక్టర్ రైటింగ్‌ని వదిలేసి 'ఖుషి' మూవీలో హీరో యొక్క స్టైలిష్ నేమ్ అనే 'సిద్ధార్థ్ రాయ్' నేమ్ పెట్టి ఎంత వరస్ట్‌గా ఫిల్మ్ తీయాలో 'అర్జున్ రెడ్డికి' 'త్రీ ఇడియట్స్‌కి' ఎన్ని విధాలుగా స్పూఫ్‌లు చెయ్యాలని ఆలోచించి తీసినట్టు అనిపించింది. హీరో స్టార్టింగ్‌లో మాట్లాడే లాజిక్కో, లాజిక్కో, లాజిక్కో అని ఓ కాన్వాయ్‌లో సైరన్ లెక్క అరుస్తాడు. ఇన్ని లాజిక్‌లు ఆలోచించేవాడు రోజూ నేను తినడానికి, పడుకోవడానికి ఇంటికెందుకు వెళ్తున్నా? టైం బొక్క కాకపోతే కాలేజే వాడిది. అక్కడ తిని అక్కడే కాలేజీలోనే పడుకోవచ్చు గదా! అసల అన్నీ తెలిసిన నేను క్లాసెస్ ఎందుకు వింటున్నా? కాలేజీలో కంప్యూటర్ వాడుకోవచ్చు గదా! ఆడ, మగ కలిసి చేసే ఒక పని ఆకలి లాంటిది అని తెలిసిన మాస్టర్‌కి లైఫ్ అంటే ఎక్స్‌పీరియన్సింగ్ రియాలిటీ అని తెలీదంట. నిద్ర, ఆకలి, అయినా మెయిన్ బేసిక్ థింగ్స్ ఉంటే చాలు. ఇంక అక్కర్లేదు అని ఏదో ఆది మానవుడన్న రీతిలో ఉంటాడు హీరో. లైఫ్ గురించి లెక్చర్స్ పీకుతాడు. బట్ వై? అది ఆ క్యారెక్టర్ రియలైజేషన్‌కి యూజ్ అయ్యేయైతే బావుండేది. బట్ పిచ్చోడిగా చూపించడానికి దేనికి? ఏది పడితే అది మాట్లాడతారు. అది అవసరమా? ఆదిమానవుడు జుట్టు కట్ చేసుకోడు. ఓకే. మరి ఈ ఆదిమానవుడు షర్టు, ప్యాంటు దేనికి? ఓహ్! సిగ్గా? సరే సినిమాటిక్ లిబర్టీ అనుకుందాం. మరి ఆదిమానవుడిలాగా అడవిలో బ్రతకచ్చు గదా! కాలేజ్‌లో ఏ క్లాస్ రూమ్‌కి పడితే ఆ క్లాస్ రూమ్‌కి వెళ్ళే ఈ క్యారెక్టర్. జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ అని ఏది పడితే అది చదువుకునేవాడు. కాలేజ్ కాంపిటీషన్స్‌లో ఏం పనండి మాస్టర్ మీకు? అది బేసిక్ నీడ్స్‌లో ఏమన్నా ఉందా? లేదు గదా! ఎందుకు వెళ్లారు? అయినా 12 ఇయర్స్‌కి ఎన్నో బుక్స్ చదివేసినోడు ఇంజినీరింగ్ కాలేజ్‌ని ఎన్ని సార్లు చదువుతాడు? ఇలాంటి పిచ్చోడిని పట్టుకొని పక్కనోళ్ళు ఎలివేషన్ కోసం మోర్ థాన్ ఐన్‌స్టీన్ అనడం, ఐ వాంట్ దట్ అని ఇంగ్లీష్ డిక్షనరీలోది అప్పజెప్పగానే అమ్మాయిలు, ఆంటీలు అబ్బా! ఏం జెప్పాడు అని వచ్చేస్తారంట. ముందు వాడిని గాదు, వీళ్ళని జాయిన్ జేపించాలి మెంటల్ హాస్పిటల్. హీరోని ఒక నిబ్బి మోర్ జీనియస్ థాన్ ఐన్‌స్టీన్ అని అనడమేంటో, వాడేం కనిపెట్టాడో మరి. 40 మందిని రూమ్‌లోకి తీసుకెళ్లడమా కనిపెట్టడం అంటే? దీనికి మళ్ళీ హీరోయిన్ క్యూరియాసిటీ చూపించడం, అట్లాంటి పిచ్చోడిని కాంపిటీషన్‌లో, సెమిస్టర్‌లో ఓడించడం. అంటే ఇప్పుడు ఈమె ఒక ర్యాంచో, వాడొక సైలెన్సరా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిలా కూడా నార్మల్‌గా లేనా అండి? ఇంకా హీరో మరదలొచ్చి హీరోయిన్‌తో ఒక డైలాగ్ చెప్తది బీచ్ దగ్గర. పిల్లోడిని ఎగ్జాంపుల్‌గా చూపించి. మా బావ సిద్దు కూడా చిన్న పిల్లోడు లాంటోడే అని. వాడు చిన్న పిల్లోడు కాదు, పిచ్చోడు. ఇది తెలియని ఈమె ఇంకో పిచ్చి క్యారెక్టర్. మళ్ళీ ఈమె ఒక పెద్ద కంపెనీకి హెడ్‌గా వర్క్ చేస్తూ ఉంటది. మన జీనియస్‌నే ఓడించిన ఇంకో జీనియస్. అదే హీరోయిన్ కూడా అంతే. అబ్బా! అని ఎలివేషన్ ఇవ్వడం. అతనో గొప్ప సిద్ధాంతి, వీళ్ళో గొప్ప వేదాంతి. ఇంకా చూస్తే అసలు హీరో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ చదివే సైన్స్ అండ్ నాలెడ్జ్ పెంచుకుంటాడా? లేక బుక్స్‌లోనివన్నీ బట్టి కొట్టాడా? బికాజ్ అర్థం చేసుకొని లైఫ్ అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నవాడు ఎప్పుడు లైఫ్‌లో అలా అవ్వడు. లైఫ్ గురించి, హ్యూమన్ సైకాలజీ గురించి చాలా బుక్స్ చదివాడుగా. అందులో ఈగో గురించి లేదా? ఇచ్చిపుచ్చుకోవడం గురించి లేదా? లైఫ్ ఈజ్ మోర్ థాన్ వాట్ యూ థింక్ అనేది లేదా? లివ్ లైక్ యూ ఆర్ లివింగ్ ఇన్ స్టోన్ ఏజ్ అని ఉందా? ఆర్ లివ్ లైక్ అట్ వాట్ టైమ్ యూ ఆర్ లివింగ్ అనేది ఉందా? లైఫ్ గురించి తెలిసినోడు, చదివినోడు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాడు. ఇలా రోబోలా బ్రతకడు. దానికి మళ్ళీ డిఫరెంట్ బుక్స్ చదివితే ఏదో అయిపోతారని స్టాంప్ ఏసి చెప్తున్నారు. దట్స్ ఇండివిడ్యువల్ డెసిషన్. ఇదే కాదు ఫిల్మ్ మేకర్ హీరో యొక్క లోకజ్ఞానం గురించి చెప్పుండొచ్చు. అది ఎలా అంటే 'జోష్' మూవీలో ప్రిన్సిపల్ కొడుకుని ఉదాహరణగా తీసుకోవచ్చు. అక్కడ ఆ పర్సన్ ఎడ్యుకేషనల్ బుక్స్ మాత్రమే చదివిన పర్సన్. బట్ ఇక్కడ హీరో ఎన్నో చదువుతాడని చూపిస్తారు. ఆకలి తీర్చుకోవడానికి బస్తాలు మోయలేడు గానీ మనుషుల్ని కొడతాడంట. ఎన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ తిన్నాడో తెలీదు. అది గుర్తుపెట్టుకోడు. అవసరం లేదు. జస్ట్ ఆకలి మాత్రమే ఇంపార్టెంట్ అంటాడు. నాట్ టేస్ట్ అని అంటాడు గానీ, ఎంతమంది కొత్త వాళ్ళతో చేశాడో మాత్రం హ్యాపీగా గుర్తుపెట్టుకుంటాడు.
అంటే మెమరీస్ అనేగా మళ్ళీ ఏదో రోబోలా బిహేవ్ చేస్తాడు మళ్ళీ అదేంటో. సో బోల్డ్ సినిమాకి బొక్కలో సినిమాకి చాలా తేడా ఉంది. ఇది రెండోది. ఇక్కడ కంపైలేషన్ ఆఫ్ 69 వాట్ ద ఎఫ్ మూమెంట్స్ని 69 స్టైల్స్ ఆఫ్ కిస్సింగ్ సిగరెట్ అండ్ సీ అడ్వర్టైజ్మెంట్ షార్ట్స్ని వేసినట్టు ఉంటుంది. చివరిగా లాజిక్ వర్సెస్ ఎమోషన్గా వచ్చిన ఈ సినిమా కాస్త మెడిసిన్ వర్సెస్ జెండు బాంబ్ వర్సెస్ క్లినిక్ అయినట్టు ఉంది నా పరిస్థితి. సో ఇది మరి సిద్ధార్థ్ రాయ్ మూవీ గురించి. సినిమా చూసుంటే మీకు ఎలా ఉందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.